మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి కూడా మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ సందడిగా మారిపోయాయి. ఎక్కడ చూసినా వేలాది గణనాథులు ఇటు హుస్సేన్ సాగర్ వైపే తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి ఫుల్ గా ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు సాయంత్రం దాటిన తర్వాత కూడా ఇంకా వేలాది గణనాథులు ఇటు హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ అక్కడ నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రస్తుతం ఇప్పటికీ చీకటి పడుతోంది, ఇంకా వేలాది గణనాథులు అటు తరలి వస్తున్నారు. ఎలా ఉంది అక్కడంతా? అయితే రెండు సెషన్స్ గా చెప్పుకోవచ్చు. ఒకటి ఖైరతాబాద్ గణనాథుడికి ముందు, ఖైరతాబాద్ గణనాథుడికి తర్వాత అన్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి అయితే గణనాథుల నిమజ్జనాన్ని బేరీజ్ వేసుకోవచ్చు. దాంట్లో భాగంగా ప్రస్తుతం మనం చూడొచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఖైరతాబాద్ గణనాథునికి ముందు అయితే ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద వినాయకుల నిమజ్జనానికి అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం తర్వాత ఒక్కొక్కటిగా హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వినాయకులంతా కూడా నలుదిక్కుల 4 వైపుల నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు మీదుగా ఇటు సెక్రటేరియట్ వైపు, మరొక వైపు ట్యాంక్ బండ్ వైపుగా వెళ్తూ నిమజ్జనాలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా మొత్తం చూడొచ్చు. సెక్రటేరియట్ ముందు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి దాదాపుగా పీవీ మార్గ్ వరకు కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్లో చూస్తున్నటువంటి క్రౌడే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూతా కూడా దాదాపు కిలోమీటర్ల మేర జనం అంతా కూడా ఇదే స్థాయిలో గణనాథుల నిమజ్జనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు సుదూర ప్రాంతాల నుంచి, పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి గణేషుని శోభాయాత్ర చూడడం కోసం వేలాది మందిగా, లక్షలాది మందిగా తరలి వస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికీ దాదాపుగా 30,000 మందికి పైగా 30,000 గణనాథులకు పైగా నిమజ్జనమయ్యని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు దాదాపుగా మిగిలిపోయినటువంటి 45,000 గణనాథులు నిమజ్జనం పూర్తవుతుందని చెప్పి పోలీస్ అధికారులు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక కొంత మధ్యాహ్నం ఏదైతే ఇటు ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం తర్వాత ఒక 2 గంటల పాటు తీవ్రమైనటువంటి ఎండ కొట్టడంతో జనాలు పెద్దగా బయటికి రాలేదు. ఇటు వినాయకులు కూడా అంతే స్థాయిలో, కానీ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బాలాపూర్ వినాయకుని నిమజ్జనం తర్వాత ఒక్కొక్కటిగా ఇటు ట్యాంక్ బండ్కి హుస్సేన్ సాగర్ గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇటు ఇక్కడ ఉన్నటువంటి బషీర్బాగ్ చౌరస్తా కానీ, ఎంజే మార్కెట్ అటు నుంచి పాత బస్తీ, ఈ ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి వినాయకులన్నిటి కూడా ఇప్పుడే ఉన్నటువంటి పోలీసు అధికారులంతా ట్యాంక్ బండ్ వైపు పంపుతున్నారు. చిన్న పెద్ద 2 వినాయకులను చేసి ట్యాంక్ బండ్కు ఇరువైపులా కూడా రెండింటిని బేరీ చేసి 2 వైపులా కూడా నిమజ్జనానికి పంపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. మరొక వైపు అందరూ భక్తులంతా కూడా కోలాహలంగా బాయ్ బాయ్ వినాయక, బాయ్ బాయ్ గణేశ అని చెప్తూ, జై జై గణేశ, బాయ్ బాయ్ గణేశ అని చెప్తూ నినాదాలిస్తూ కోలాహలంగా లక్షలాది మంది, వేలాది మంది వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ప్రేమ్, అయితే ఇప్పటి వరకు ఇంకా ఎంతసేపు ఈ శోభాయాత్ర కొనసాగనుంది? దీనికి సంబంధించి అదనపు ఏర్పాట్లు, ఇంకా భారీగా భక్తులు ఇంకా తరలి వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఏమైనా పెంచారా? అయితే మీరన్నట్టుగా భద్రతా విషయానికి వచ్చేసరికి ఏర్పాట్లు 2 కూడా చూడొచ్చు. పొద్దున సీఎం రేవంత్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు, దాంతో పాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా ఇటు 35 క్రేన్ల ఏర్పాటుతో పాటు దాదాపు 3,000 మంది పైగా పోలీసులు, 1,500 సీసీ కెమెరాల దేగ కండ్ల నిఘాలో మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఇక్కడ చుట్టూ ఇటు సెక్రటేరియట్ ముందు కానీ, అటువైపు ట్యాంక్ బండ్కు కుడివైపున తెలుగు తల్లి ఫ్లైఓవర్ కు కుడివైపున 2 వైపులా కూడా అయితే ఎవరికైనా అనారోగ్యం కానీ లేకపోతే కింద దెబ్బలు దాకినా చూసుకోవడానికి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలో హెచ్ఎండిఏకి సంబంధించిన వారు దాదాపు 30 లక్షల వాటర్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక భద్రతా విషయానికి వచ్చేసరికి ఆకతాయిలు కానీ ఎవరన్నా మహిళలను వేధించకుండా ఎక్కడికక్కడ దాదాపు 1000 మందికి పైగా
మహిళా పోలీసులు మఫ్టీలో ఇక్కడ మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 1000 మందికి పైగా మహిళా పోలీసులు కూడా ఉన్నటువంటి ఉండి భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరొకవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలకు పారామిలిటరీకి సంబంధించినటువంటి కొంతమంది పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ నియమించి ఎప్పటికప్పటికైతే ఒక మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెల్లారి ఉండేటువంటి పారిశుద్ధ్యానికి సంబంధించి జిహెచ్ఎంసీ కార్మికులు కూడా ఎప్పటికప్పుడు ఏదైతే ఆ ప్రసాదం ఇచ్చిన తర్వాత ఉండేటువంటి ప్రసాదానికి సంబంధించిన ప్లేట్లు కానీ గ్లాసులు వాటర్ బాటిల్ అన్నింటినీ కూడా ఇక్కడ పడే తీసుకోవడానికి పారిశ్రామిక ఏదైతున్నటువంటి పారిశుద్ధ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు చేయడం జరిగింది. మొత్తం ఉన్నటువంటి వీటన్నిటి క్లీన్ చేస్తూనే మరొక ట్యాంక్ బండ్ చుట్టూరా జిహెచ్ఎంసీ కార్మికులతో పాటు వీరంతా మానిటరింగ్ చేసుకుంటూ 4 శాఖల వాళ్ళు చేస్తున్నారు. సిబ్బందితో పాటు వినాయక నిమజ్జనాన్ని కూడా 2 కళ్ళలాగా ఇటు జిహెచ్ఎంసీ పోలీసు హెచ్ఎండిఏ హెచ్ఎండబ్ల్యూఎస్ వీరంతా 2 కళ్ళలాగా నిమజ్జనంతో పాటుగా భద్రతను పర్యవేక్షిస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.